అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు. రంగయ్య ఆ ఊరిలో అందరికంటే చాలా ధనవంతుడు. ఆ ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా అందరూ రంగయ్య దగ్గరే అప్పు తీసుకునేవారు. కానీ రంగయ్య మాత్రం అప్పు ఇచ్చేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడి అప్పు వసూలు చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవాడు. రే సోము, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బాయి ఎక్కడికి లేదండి, కూలి పనికి వెళ్తున్నాను. సరే కాని మొన్న అప్పు తీసుకున్నావు కదరా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నిన్ననే ఇస్తానని చెప్పావు కదా, ఇంకా కూడా నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వలేదేంటి? ఇద్దామనుకున్నాను రంగయ్య గారు, కానీ డబ్బులు సమయానికి చేతిలో లేవండి. ఇంకా 10 రోజులు ఆగండి రంగయ్య గారు, 10 రోజులకు మీ డబ్బు వడ్డీతో సహా ఇస్తానండి. ఏంట్రా ఆగేది? ఎన్ని రోజులని ఆగమంటావు చెప్పు? ఎప్పుడు అన్ని డబ్బులు తీసుకొని వెళ్ళావు? నిన్న ఇస్తాను అని చెప్పి ఇంకా ఇవ్వలేదు. ఎలా కనపడుతున్నాను నీకు? చెప్పిన టైంకు డబ్బు ఇవ్వాలని చెప్పానా లేదా? మళ్ళీ ఇప్పుడు 10 రోజులు ఆగనంటున్నావు. నా దగ్గర పైసలు తీసుకొని టైంకి ఇవ్వాలి. ఇస్తాను రంగయ్య గారు, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు రంగయ్య గారు. నోర్మొయ్యి వెదవా, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? కాకమ్మ కథలు చెప్తుంటే వినేవాడిలాగా కనిపిస్తున్నానా? నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నాకు సమయానికి డబ్బులు ఇవ్వాలి, అర్థమవుతుందా? అయినా నువ్వు నిన్న ఇస్తానని చెప్పి 1 రోజు లేట్ చేశావు, అందుకని ఇంకా 10 రోజులు ఆగమని చెప్తున్నావు. ఎలా కనిపిస్తున్నాను రా నేను? 10 రోజులు కాదు, 1 నిమిషం కూడా ఆగేది లేదు. నీ ఎకరా భూమి ఉంది కదా, అది ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. నువ్వు 50,000 రూపాయలు కట్టాకే నీకు ఆ ఎకరా భూమిని ఇస్తాను, అర్థమైందా? ఇప్పటి నుండి నీ ఎకరా భూమి నీది కాదు, నాది. అయ్యో రంగయ్య గారు, దయచేసి అలా మాట్లాడకండి. అది నేను ఎంతో కష్టపడి కొనుక్కున్నానండి. దయచేసి మీరు అలా మాట్లాడకండి రంగయ్య గారు. 10 రోజుల్లో మీ 50,000 రూపాయలు మీకు తీసుకొచ్చి ఇస్తానండి. దయచేసి నా ఎకరా భూమిని మాత్రం మీరు తీసుకోకండి రంగయ్య గారు. నోర్మీ విధవా, ఈ భయం ముందే ఉండాలి, అర్థమవుతుందా? మర్యాదగా 50,000 రూపాయలు కట్టి ఎకరా భూమిని తీసుకో. అప్పటి వరకు ఎకరా భూమి నా దగ్గరే ఉంటుంది. వెళ్ళిక్కడి నుండి. రామయ్య, ఏంటి ఒక్కడివే ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావేంటి? ఏదైనా సమస్యనా? సమస్య ఏం లేదు, కానీ సమస్య లాంటిదే రంగయ్య గారు. అవునా? ఏమైంది రామయ్య? ఏదైనా డబ్బు అవసరం ఉందా? అవును రంగయ్య గారు, నా స్నేహితుడి దగ్గర కాస్త అవసరం ఉండి అప్పు తీసుకున్నానండి. వాడు మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్తున్నాడు. వాడికి ఏదో అవసరం ఉందంట. సమయానికి నా దగ్గర డబ్బు లేదండి. అందుకని నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రంగయ్య గారు. అవునా? ఆ డబ్బు కోసం ఎందుకు అంత బాధపడుతున్నావు? నేనున్నాను కదా రామయ్య, చెప్పు, ఎంత డబ్బు కావాలి? అమ్మో, వీడేంటి వీడిచ్చేలా ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా పర్లేదు, కానీ వీడి దగ్గర మాత్రం అప్పు తీసుకోకూడదు. ఏంటి రామయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఎంత డబ్బు కావాలి చెప్పు. అరే రంగయ్య గారు, పెద్ద డబ్బు ఏమో కాదు, కానీ కాస్త డబ్బే అవసరం ఉందండి. నేను మా చుట్టాల వాళ్ళని అడిగాను, వాళ్ళు ఇస్తానని చెప్పారండి. ఏమైనా అవసరం అయితే మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. అవునా? సరే, ఏదైనా డబ్బు అవసరం ఉంటే నాకు చెప్పు, సరేనా? నేను ఇస్తాను అప్పుగా, సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. వాడేమో డబ్బు త్వరగా ఇవ్వమని అంటున్నాడు, నా దగ్గరేమో డబ్బు లేదు. ఈ రంగయ్య దగ్గర అప్పు తీసుకుందామంటే భయమేస్తుంది. వీడు అప్పు తీసుకునేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతాడు, కానీ తర్వాత అప్పు వసూలు చేసేటప్పుడు మాత్రం సమయానికి ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పెడతాడు. కానీ నాకు వేరే ఆప్షన్ కూడా కనిపించట్లేదు. రంగయ్యని అడగాలా వద్దా? ఏదైతే అదైందిలే, రంగయ్యనే అడగాలి డబ్బు. ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? సర్లే, వెళ్ళి అడుగుతాను. ఈ రామయ్యకి ఏదో డబ్బు అవసరం ఉన్నట్లుంది, కానీ వీడు నన్ను అడగడానికి భయపడుతున్నట్లున్నాడు. ఎలాగైనా వీడికి నేను డబ్బు అప్పుగా ఇచ్చి వీడి 2 ఎకరాల భూమిని నా స్వాధీనం చేసుకోవాలి. కానీ ఎందుకని వాడికి డబ్బు అవసరం ఉందని నాకు చెప్పడం లేదో అర్థం కావట్లేదు. ఎలా అయితే ఏముంది, నా మాటలతో వాడిని బురిడి కొట్టించి వాడికి ఎలాగైనా నేనే అప్పు ఇవ్వాలి. వాడి 2 ఎకరాల భూమిని నేను స్వాధీనం చేసుకోవాలి. రంగయ్య గారు, కాస్త ఆగండి. ఏంట్రా రామయ్య? రంగయ్య గారు, ఇందాక మిమ్మల్ని డబ్బు అడగాలంటే చాలా భయమేసిందండి. నాకు కాస్త డబ్బు అవసరం ఉంది రంగయ్య గారు, మీరు అప్పుగా ఇస్తారా? మళ్ళీ 1 నెల రోజులకి మీ డబ్బులు మీకు ఇస్తానండి. అలాగే, ఎంత కావాలిరా? ఒక 50,000 అవసరం ఉంది రంగయ్య గారు. అలాగేరా, సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళు. కానీ 1 నెల రోజులకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి. చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వాలి. అలాగేనండి.
ఈ ఊరిలో నేను అందరికీ డబ్బులు ఇస్తున్నాను, కానీ ఏ ఒక్కరు కూడా పక్క ఊరు నుండి నా దగ్గరికి అప్పు కోసమని ఎందుకు వస్తలేరు? చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా కూడా నా దగ్గరికి అప్పు తీసుకోవడానికి వస్తున్నారు, కానీ పక్క ఊరిలో ఉన్న ప్రేమాపురం అనే ఊరిలో నుండి ఎవరూ కూడా నా దగ్గరికి అప్పు తీసుకోవడానికి రావట్లేదేంటి? అసలు ఏం జరుగుతుంది? ఒకసారి పక్క ఊరికి వెళ్లి చూస్తాను. అక్కడ అప్పు ఎందుకు తీసుకోవట్లేదో నేను అడిగి తెలుసుకుంటాను. ఎవరు బాబు నువ్వు? కొత్తగా కనిపిస్తున్నావేంటి ఈ ఊరిలో? నా పేరు రంగయ్య అండి. పక్క ఊరిలో ఉంటున్నాను. పక్క ఊరిలో నేను చాలా ధనవంతున్నండి. అందుకనే అసలు మీ ఊరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా అని తెలుసుకోవడానికి వచ్చానండి. అవును, మీ పేరేంటండి? నా పేరు కాంతమ్మ బాబు. చెప్పు, ఏం తెలుసుకోవాలి ఈ ఊరి గురించి నువ్వు? కాంతమ్మ గారు, ఈ ఊరిలో చాలా మంది ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకున్నట్లు నేను వినలేదండి. అయినా కానీ అప్పు తీసుకోకుండా మీరు ఎలా జీవిస్తున్నారు? ఏదో ఒక సందర్భంలో అప్పు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కదండి. కానీ మీ ఊరిలో ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోలేదంట. అదెలాగా? ఓ, దాని గురించి ఏంటంటే, మా ఊరికి చాలా రోజుల క్రితం ఒక స్వామీజీ వచ్చాడు. స్వామీజీ వచ్చి మా ఇంటి చుట్టుప్రక్కల మొత్తము మా ఇంటికొక పూల మొక్కని నాటి వెళ్ళాడు. ఆ పూల మొక్క ఎలాగ ఉంటుందంటే, ఆ పూల మొక్క ఎవరి ఇంటి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళల్లో అప్పు తీసుకోవాలి అనే ఆలోచన రాదు. ఒకవేళ అప్పు తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినా కూడా మేము ఊర్లో ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటాము. అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి అప్పు ఇవ్వమని అడగము. అంటే మేమిప్పుడు ఎవరికైనా అప్పుగా ఇచ్చామనుకో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా, మా డబ్బులు మాకు ఇవ్వు అని మేము గట్టిగా వాళ్ళని బలవంత పెట్టి బాధ పెట్టి అడగమన్నమాట. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే తీసుకొచ్చి మాకు ఇస్తారు. అలాగా మేము ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ సంతోషంగా ఈ ఊర్లో ఉంటున్నాం బాబు. అవునా కాంతమ్మ గారు, మీరు అప్పు తీసుకోకపోవడానికి ఇదే కారణమా? మీ ఇంటి చుట్టూ ఇంటికొక పూల మొక్కని ఆ స్వామీజీ నాటడం వల్ల మీరు ఎవరి దగ్గర కూడా పక్క ఊరిలో అప్పు తీసుకోవట్లేదు. మీ ఊర్లోనే మీరే అప్పు తీసుకొని సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు, అంతేనా? అంతే బాబు. కాంతమ్మ గారు, వంట చేయడం పూర్తయిందండి, భోజనం చేశారు, ఇలా రండి. ఈ ఊరిలో ఏ ఒక్కరు కూడా అప్పు చేయకపోవడానికి, వీళ్ళంతా నా దగ్గరికి అప్పు తీసుకోవడానికి రాకపోవడానికి కారణం ఈ పూల మొక్కలన్నమాట. అయితే ఈ రోజు రాత్రే నేను కూలీ వారిని పెట్టి వీళ్ళ ఇంటి ముందు ఉన్న పూల మొక్కలన్నింటినీ పీకించేస్తా. వీళ్ళు ఎలాగ నా దగ్గర అప్పు తీసుకోరో నేను చూస్తా. ఒరే రామయ్య, ఏంట్రా ఆ రంగయ్య మన ఇద్దరిని ఇంటికి రమ్మని పిలిచాడేంటి? ఏమోరా, నాకు కూడా తెలీదు. పద వెళ్దాం. వచ్చారారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సర్లే కాని మీకు నేను ఒక పని చెప్తాను, దానికి డబ్బులు కూడా ఇస్తాను. చెప్పిన పని చక్కగా చెయ్యాలి, అర్థమవుతుందా? అలాగేనండి. ఇంతకీ ఏ పని చేయాలో చెప్పండి. మీరు చేయాల్సిన పని ఏమీ లేదురా, చాలా సులువుగా ఉంటుంది. అదేంటంటే, మన పక్క ఊరిలో ప్రేమాపురం ఉంది కదా, ప్రేమాపురంలో ఉన్న ఇంటి ముందు ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా పూల మొక్కలు ఉన్నాయి. మీరు వెళ్లి ఆ ప్రతి ఇంటి ముందు ఉన్న పూల మొక్కలను పీకి పడేయండి. అదే మీరు చేయాల్సిన పని. ఉదయాన్నే వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళండి, సరేనా? మీరు ఎప్పుడు చేయాలి అంటే అది ఈ రోజు రాత్రే మీరు చేయాలి, సరేనా? అలాగేనండి. ఒరే, ఈ రంగయ్య ఏంట్రా మనకి వీళ్ళ ఇంటి ముందు ఉన్న పూల మొక్కలన్నింటినీ పీకి పడేయమంటున్నాడేంటి? అసలే మనము అర్ధరాత్రి వీళ్ళ ఊరికి వచ్చాము. ఎవరైనా మనల్ని చూస్తే దొంగలనుకొని చిత కొట్టినా కొడతారు. మనం వచ్చిన పని చేసుకొని సైలెంట్ గా వెళ్ళిపోవాలిరా. తొందరగా ఈ పూల మొక్కలన్నింటినీ పీకి పడేసి మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోవాలిరా రామయ్య. అవునరా, తొందరగా మనము ఈ పూల మొక్కలన్నింటినీ పీకి పడేసి ఎవరు చూడకంటే ముందే మనము ఇక నుండి వెళ్ళిపోవాలి. రే, మొత్తం పూల మొక్కలన్నింటినీ పీకి పడేసాము. పద, మనం తొందరగా ఇక నుండి వెళ్ళిపోదాం.
రంగయ్య గారు, మీరు చెప్పినట్లుగా పక్క ఊరిలో ఉన్న ప్రేమాపురంలో ప్రతి ఇంటి ముందు ఉన్న పూల మొక్కలన్నింటినీ పీకి పడేశామండి. మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం రంగయ్య గారు. మంచి పని చేశారా. సరే, ఇదిగోండి మీ డబ్బులు తీసుకోండి. ఆ పూల మొక్కలన్నింటినీ నిన్న రాత్రే పీకించాను కదా, ఆ ఊరి ప్రజలు ఎలా ఉన్నారు, ఎంత బాధపడుతున్నారో వెళ్ళి చూస్తా. వీళ్ళేంటి ఎంత బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అనుకుంటే వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారేంటి, అసలు ఏంటో విషయం కాంతమ్మని అడిగి తెలుసుకుంటా. ఓ రంగయ్య, నువ్వా? ఏంటి బాబు ఇలా వచ్చావు? కాంతమ్మ గారు, మీ ఇంటి ముందు పూల మొక్కలు ఉన్నాయని చెప్పారు కదండి. నిన్న వచ్చినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కనిపించట్లేదేంటి? అవి ఉంటేనే కదా మీరు సంతోషంగా ఉంటారు, ఎవరితోనూ గొడవ పడకుండా ఉంటారు, ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఉంటారు. మరి వాటిని కనిపించట్లేదండి, అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఏమో బాబు, ఎవరో పిల్లలు పీకేసినట్లున్నారు. మా ఇండ్లలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉన్న పూల మొక్కలన్నింటినీ పీకించేశారు. పిల్లలు పీకారో మరి పెద్దవాళ్ళు పీకారో తెలియదులే, కానీ సర్లే, ఏంటి ఇప్పుడు విషయం? అది కాదు కాంతమ్మ గారు, ఆ మొక్కలు ఉండడం వల్లే, ఆ పూల మొక్కలు ఉండడం వల్లే మీరు సమాధానంతో ఉంటున్నారు, మీరు సంతోషంగా ఉంటున్నారు కదా, ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా గొడవలు పడకుండా. మరి ఆ పూల మొక్కలను పీకేస్తే మీరు గొడవ పడాలి కదా, మీరు బాధపడాలి కదా. అయినా కానీ మీరు ఇలా సంతోషంగా ఉన్నారేంటి, నాకేమీ అర్థం కావట్లేదు. ఓ అదా బాబు, వీటిని స్టైలుగా ఉంటుంది అని ఇంటి ముందు అలా పెట్టుకున్నాము అంతే. ఆ స్వామీజీ వచ్చి నాటింది ఈ పూల మొక్కలను కాదు బాబు, మా మనసుల్లో, మా హృదయాల్లో ప్రేమ పూలు అనే మొక్కలని నాటి వెళ్ళాడు. అందువల్ల మేము గొడవ పడకుండా ఉంటాము అంతే బాబు. మేము ఎవరి దగ్గర కూడా చేయి చాపము, వేరే వాళ్ళ దగ్గర అప్పు అసలే తీసుకోము. అలా మాకు ఒక వరాన్ని ఇచ్చి వెళ్ళాడు. కాంతమ్మ గారు అలా సమాధానం చెప్పడం వల్ల రంగయ్య ఏం చేయలేకపోతాడు. రంగయ్య అమాయకత్వాన్ని చూసి రంగయ్య చాలా సిగ్గుపడతాడు. సిగ్గుతో అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.